ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి గర్భవతిగా ఉండి అత్తగారి దగ్గర భర్త దగ్గర ఎన్ని ఇబ్బందులు పడుతుందో నిజంగా ఆ అమ్మాయి లవ్ స్టోరీ చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఇంత చదువుకున్న వాళ్ళు అయ్యుండి కూడా ఇలాంటి తింగర పనులు ఎందుకు చేస్తారా అని అనిపించింది. ఒక పక్క కోపం వచ్చింది, ఒక పక్క జాలిగా కూడా అనిపించింది. చాలామంది లవ్ మ్యారేజీలు అని అంటూ ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి. సరస్వతి అనే అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పటి నుంచో లవ్ చేస్తుందట. అయితే ఇంట్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేదు. అయితే వీళ్ళ కులాలు వేరుగా ఉన్నాయని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు అసలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజులు చదువుకున్న తర్వాత బీటెక్ చదువుకున్న తర్వాత ఇంకా లాస్ట్ సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా అబ్బాయి ఏం చెప్పాడనంటే, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు కదా, మనమే రహస్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాము, మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకి ఇష్టమే కదా, నువ్వు మా ఇంట్లో ఉంటావు కాబట్టి కొన్ని రోజుల తర్వాత మీ వాళ్లే ఒప్పుకుని మళ్ళీ మాట్లాడతారులే అని ఈ అబ్బాయి ఏదో ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఒప్పించేశాడు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందనంటే, ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగట్లేదులే, కొత్తలో అందరూ దెబ్బలాడుకుంటారు, తర్వాత మళ్ళీ కలిసిపోతారులే అని ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నమ్మి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. అబ్బాయి తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ఏమీ అనలేదు, చక్కగా ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ అమ్మాయి బీటెక్ చదువుకుంది. పెళ్ళైన వెంటనే ఈ అమ్మాయి గర్భవతి అయింది. గర్భవతి అయింది అని అంటే ఈ అమ్మాయి చాలా సంతోషపడిపోయింది. నేను గర్భవతి అని అనగానే మా అమ్మ మా నాన్న ఒప్పేసుకుంటారు, చక్కగా సంతోషపడతారు, నన్ను ఇంటికి రమ్మని పిలుస్తారు, ఇంక అందరం కలిసిపోయినట్టే అనుకుని ఈ అమ్మాయి ఆనందపడిపోయింది. తల్లిదండ్రులు అసలు ఈ అమ్మాయి విషయాన్ని ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళ ద్వారాగా వీళ్ళ ద్వారాగా మొత్తానికి న్యూస్ అయితే తల్లిదండ్రులకు తెలిసింది. తెలిసినా సరే వాళ్ళలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఈ అమ్మాయి గర్భవతి అయిందని వాళ్ళకి తెలిసినా సరే ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. ఈ అమ్మాయి అనుకున్న ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయాయి. కానీ తల్లిదండ్రులు ఏమనుకున్నారు, ఈ గొడవలు, పోలీస్ స్టేషన్లు, ఈ పంచాయతీలు, ఈ పరువు తీసుకోవడం ఇవన్నీ మనకు అనవసరం, పోయింది చేసుకుంటే చేసుకుంది, పోయింది ఇంకా ఆ రోజుతోనే పోయిందని తల్లిదండ్రులు మొండిగా అలాగే ఉన్నారు. చూసారా అండి, పెళ్ళయ్యాక కలిసిపోతారులే అనుకుని కొంతమంది ఆడపిల్లలు ఇలాంటి తప్పటడుగులేసి ఈ రోజున బాధపడేవాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, అనవసరంగా పెళ్లి చేసుకున్నానే అనే స్థాయికి వచ్చేసింది. ఈ రోజున కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చే పరిస్థితి వచ్చింది. పెళ్ళైన వెంటనే గర్భవతి అవడం, ఏ ఉద్యోగానికి వెళ్ళకపోవడం, ఇంట్లో అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. ఆ అమ్మాయి ఏది తినాలన్నా అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి, ఏది కొనుక్కుందామన్నా అత్తగారికి చెప్పాలి, భర్తను ఏదైనా సరే కొనుక్కురమ్మని అడుగుదామన్నా అత్తగారు కళ్ళ ముందే ఉంటుంది. భర్త ఏదన్నా తీసుకొచ్చాడనంటే అత్తగారు ఏదో ఒకటి అనడం, ఇలాంటి వేధింపులని అత్తగారి ఇంట్లో అమ్మాయి చూసింది. ఎంత బాధగా ఉంటుందండి. ఓ పక్క గర్భవతి అని అన్నప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి సహజంగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ఏదైనా తిందామన్నా ఎదురుగుండగా అత్తగారు ఉంటుంది, ఏదన్నా వండుకొని చేసుకుని తిందామన్నా అత్తగారి ఇంట్లోనే ఉంటుంది, ఏదైనా కావాలనన్నా అత్తగారు చేసి పెట్టి ఇవ్వాలి. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంత నరకాన్ని అనుభవిస్తుంది. ప్రేమించుకున్నప్పుడు ఏమనుకుంటారంటే, అబ్బా వీడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, వీడికి నేనంటే ఎంత ఇష్టమో, ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నాడో పెళ్ళైన తర్వాత కూడా ఇంతే ప్రేమగా చూసుకుంటారని అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇష్టమని అనుకుంటారు. కానీ ఈ అబ్బాయి పెళ్లి చేసుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు, వేరే సంసారం పెడితే పోనీ వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారులే అని అనుకుంటాం. కానీ తీసుకువెళ్ళి అత్తగారి ఇంట్లో పెట్టాడు, తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు. అత్తగారి వేధింపులు మామూలుగా లేవు. అంటే కొడుకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పుట్టింటి వాళ్ళు ఏదో ఒప్పేసుకుని ఈ అమ్మాయికి ఏదో ఇచ్చేస్తారని అత్తగారు బాగా ఊహాగానాలు చేసేసుకుంది. పెళ్ళి అయిపోయిందంటే అందరూ కలిసిపోతారు, ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన కట్న కానుకలన్నీ ఏదో రకంగా ఇస్తారులే అని అత్తగారు అనుకుంది. కానీ ఈ అమ్మాయి తరపు నుండి ఏమీ ఒక్క రూపాయి రాకపోవడం, పుట్టింటి వాళ్ళు పట్టించుకుపోవడం, ఇంకా అత్తగారిలో ఒక రకమైన కోపం అనేది పెరిగింది. చూసారండి ప్రేమ పెళ్ళిళ్ళు ఏ రకంగా ఉంటాయో. కొంతమంది పుట్టింటి వాళ్ళు పట్టుదలగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్పండి అనవసరంగా గొడవలు తెచ్చుకోవడం. ఇప్పుడు ఆ అమ్మాయి పాపం గర్భవతిగా ఉంది, అటు అత్తగారు సపోర్ట్ లేదు, ఇటు భర్త ఉన్నా సరే అమ్మ మాట వింటూనే ఉంటాడు, అమ్మకు చెప్పకుండా ఏ పని చేయడు. చూసారా అండి, ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి ఇలాగే ఉంటాయి. అటు పుట్టింటి సపోర్టు లేకుండా, ఇటు అత్తింటి సపోర్టు లేకుండా ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళ బతుకులు ఏ రకంగా అయిపోతాయి. సరే పెళ్లి చేసుకుంది, చక్కగా చదువుకుంది, ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంటే పెళ్ళైన వెంటనే గర్భవతి అయింది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు. పైగా ఇప్పుడు మళ్ళీ చంటి పిల్లలు, ఇప్పట్లో ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. ఆ అమ్మాయి చేతిలో డబ్బులు లేవు, పుట్టింటి వాళ్ళు చూస్తే పట్టించుకోరు, ఇటు ఏది కావాలన్నా భర్తను అడగాలి, భర్త చూస్తే ఏమీ పట్టించుకోడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏడుస్తుంది, అనవసరంగా నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు కాదని చేసుకున్నాను, ఈ రోజున నేను అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక నాకు పరిస్థితి నరకంగా ఉంది, చావాలని అనిపిస్తుందని పాప మా అమ్మాయి ఈ రోజున ఏడుస్తుంది.
ఏడుస్తుంది. చూసారండి, ప్రేమించుకున్నప్పుడు ఉన్నంత ఆనందం పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఉండవు. ఏదో అనేసుకుంటారు, ఈ రోజుని దెబ్బలాడుకున్నాంలే, మా వాళ్ళు నన్ను ఎక్కడ వదిలేస్తారని అనుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు. ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఏమంటున్నారు, నీకు నచ్చింది చేసుకున్నావు కదా, వెళ్ళు హ్యాపీగా ఉండు, మళ్ళీ మా గొడవ ఎందుకు, మేమెందుకు పట్టించుకుంటామని వాళ్ళు కూడా మొండిగా అలాగ వదిలేశారు. ఇంట్లో ఉండి చేసుకునే ఉద్యోగం ఏదన్నా ఉంటే చేసుకుందామని వెతుక్కుంటున్నాను. ఎందుకంటే ప్రతిదానికి నా భర్తని చేయిజాచి రూపాయి అడగాలనంటే నాకెంతో సిగ్గుగా ఉంది. తను అర్థం చేసుకుని, అయ్యో నా భార్య కడుపుతో ఉంది కదా, నా భార్య ఈ పండు తింటుందేమో, ఇది తినాలని ఉందేమో అని కనీసం అడగను కూడా అడగడు. వచ్చేటప్పుడు ఏమి కొనుక్కుని కూడా రాడు. ఇంకా వాడికి నేనంటే ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుందని ఈరోజు నా అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. కానీ ఇలాంటివి కూడా మగవాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అయ్యో కడుపుతో ఉన్నప్పుడు రకరకాలు తినాలని అనిపిస్తుంది, ఎక్కడికో చోటకి తీసుకుని వెళ్దామని ఇలాంటి ఆలోచన ఆ ప్రేమించిన వాడికి రావట్లే. ఒకప్పుడు బాగా ప్రేమించుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికి అని చక్కగా సినిమాలు షికార్లని తిప్పుతారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇలా ఇంట్లో పడేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి బాధ అంతా ఏంటంటే, అయ్యో నేను ఇంత బాగా చదువుకున్నాను, ఇంకొంచెం చదువుకుని ఉద్యోగం చేసుకుని నా డబ్బులు నేను సంపాదించుకుని ఉండుంటే ఈ రోజున ఈ నరకాన్ని అనుభవించే పరిస్థితి ఉండదు. ప్రతి దానికి ఇప్పుడు నేను రూపాయి అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. నా చేతిలో ఇప్పుడు తినడానికి ఒక్క రూపాయి లేదు. ఎంత కష్టమైనా సరే నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుంటాను. నేను మాత్రం ఎవరిని చేయిజాచి డబ్బులు అడగను. ఇక్కడ తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. మా అత్తగారు వేధింపులు భరించలేకపోతున్నానని పాప మా అమ్మాయి చెప్పుకొని బాధపడుతుంది. చూసారా అండి, కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మీరు బాగా చదువుకునే వయసులో ఈ ప్రేమలంటూ పెళ్ళిళ్ళంటూ చేసేసుకున్నారనుకోండి, జీవితాలు ఈ రకంగా అయిపోతాయి. ఈ కాలం పిల్లలు చూడండి, చక్కగా బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మేము సెటిల్ అవ్వాలని అంటూ ఎంతో కొంత సంపాదించుకుని వాళ్ళన్నీ కొనుక్కుని డబ్బుని చేతిలో పెట్టుకుని అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కనీసం అమ్మాయి బాగా చదువుకుని ఆ చదువుని కంప్లీట్ చేసి చక్కగా ఉద్యోగం చేసుకుందనుకోండి, ఈ రోజున అమ్మాయికి ₹1 డబ్బులు ఉంటాయి కదా. చూడండి, అటు ఇటు కాకుండా అమ్మాయి జీవితం ఎలా అయిందో చూసారా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళ జోలికి మాత్రం ఎవరూ వెళ్ళకండి. ఈ రోజు మీరు అనుకున్న ఊహాగానాలు రేపటికి ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల మనస్తత్వాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. చదువుకునే పిల్లలు ఎవరైనా సరే చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు మంచి ఆవిడ అవ్వచ్చు, కాకపోవచ్చు. అలాగే భర్త కూడా మంచివాడు అవ్వచ్చు, కాకపోవచ్చు. ఏదైనా సరే మీకంటూ ఒక సంపాదన ఉంది అని అంటే మీరు చేయి జాచి అడిగే పరిస్థితి ఉండకూడదు. రేపొద్దున మీ పిల్లలు పుట్టినా సరే మీ పిల్లలు ఏదైనా అడిగి అమ్మా ఇది కొనిపెట్టానని అడిగితే మీరు కొనే అంత ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి బతుకుదామన్నా ఇటు తల్లిదండ్రులు రానివ్వరు, భర్తను వదిలేసి వెళ్ళిపోదామన్నా ఒక్కతి వెళ్ళి ఏం చేస్తుంది, పైగా గర్భవతి. ఇంకా ఎంత బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఇంకా ఆ నరకాన్ని అక్కడ ఉండి అనుభవించాల్సిందే. నేను ఈ పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతుంది. చూసారండి, ఏదైనా సరే అనుభవిస్తే కానీ అర్థం కాదని అంటారు కదా, ఇలాంటివే. చాలామంది ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళని కాదని కాలు బయట పెట్టినందుకు నా శిక్షను నేను అనుభవిస్తున్నానని ఇలా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆడపిల్లలు బాగా చదువుకోండి, మీ సంపాదన మీరు సంపాదించుకోండి. రేపు చేసుకున్నవాడు మంచివాడు అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎప్పుడైనా సరే మన చేతిలో మనకంటూ ₹1 అనేది ఖచ్చితంగా అవసరమే. ఒకళ్ళు పెట్టాలి, ఒకళ్ళని అడగాలనే ఆలోచన మీ మనసులో కూడా రానివ్వకండి. ముందు చదువును కంప్లీట్ చేయండి. చదువు మధ్యలోనే మీరు ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, అటు చదువు నాశనం అవుతుంది, ఇటు పుట్టింటి వాళ్ళు దూరం అయిపోతారు, ఇటు మీ కెరీర్ దెబ్బతింటుంది. ఇంట్లో చూస్తే డబ్బులు ఉండవు, సంపాదన ఉండదు, భర్త సంపాదన మీదే బతకాలి, ఆ డబ్బులు సరిపోవు, ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. కాబట్టి ఆడపిల్లలందరూ తెలివిగా ఆలోచించుకోండి. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మనం ఏ కష్టాన్నైనా ఎదిరించగలుగుతాం. ఈరోజు అత్తగారు అంది, మామగారు అన్నారు, ఆడపడుచులు అని అన్నారు అని అంటే డబ్బు ఉందనుకోండి ఎవరూ ఏమీ అనరు. డబ్బు లేకపోయేసరికి వాళ్ళ మొహాలు మనం, మన మొహాలు వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏదో ఒక డైలాగులు కొడుతుంటే వాటిని భరించే పరిస్థితి. ప్రేమ పెళ్ళిళ్ళు జోలికి వెళ్ళకండి. అందరూ పెద్దవాళ్ళు ఒప్పుకొని చేసుకున్నారనుకోండి, ఓకే, ఏమి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఆ అబ్బాయి తెచ్చే సంపాదన సరిపోదు, రేపు పిల్లోడో పుడతారు, ఖర్చులు పెరుగుతాయి, అత్తగారు సూటిపోటీ మాట్లాడుతుంది, అక్కడ ఇంట్లో కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి చెప్పుకుంటుంది? చూసారండి ఎన్ని ఇబ్బందులు వస్తాయో. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.